ప్రేక్షకులకు క్లాస్ అంటే ఆసక్తి. నరకడాలు, చంపడాలపై సాధారణంగా అక్కడి ప్రేక్షకులు అంత ఇంట్రెస్ట్ చూపించరు. బహుశా ఈ కారణంగానే కావచ్చు బాలయ్యకు ఓవర్సీస్ మార్కెట్ అంత ఉండదు. సీనియర్ హీరోల్లో మనం, సోగ్గాడే చిన్ననాయన, ఊపిరి లాంటి క్లాస్ సినిమాలతో నాగార్జున ఒక్కరే మార్కెట్ను డెవలప్ చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా బాలయ్య 100వ సినిమాకు అక్కడ డిమాండ్ పెరిగిపోయింది. కాదు పెంచేస్తున్నారు. విషయంలోకి వెళ్తే బాలయ్య 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పెడుతున్న బడ్జెట్, హైప్ చూసి సినీ జనాల్లో కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ఓవర్సీస్ ను క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు శాతకర్ణి మేకర్స్. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో బాలయ్య మార్కెట్ 3 కోట్లు దాటింది లేదు. అయితే శాతకర్ణి మూవీకి మాత్రం 4 కోట్లు ఉండాలని సినిమా నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారట. 3.5 వరకు అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఒకరు వచ్చారని, అయితే క్రిష్ అండ్ కో మాత్రం 4 అయితేనే ముందుకు వెళ్దామని చెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ నిర్మాత చెప్పిన రేటు కొనేస్తే ఓవర్సీస్ మార్కెట్ లో $1.5 మిలియన్ ను కలెక్ట్ చేస్తేనే డిస్ట్రిబ్యూటర్ సేవ్ అవుతాడు. అయితే సినిమా ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో తెలియదు. పైపెచ్చు అక్కడ ఆడియన్స్ సినిమాను ఆదరిస్తే పర్వాలేదు, కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం తమ పొజిషన్ ఏంటని భయపడిపోతున్నారట డిస్ట్రిబ్యూటర్లు. చివరిగా బేరం ఎంతకు తెగుతుందో ఏంటో చూడాలి.